తమ్నెయిల్‌లో చూసినట్లుగా పూర్వకాలంలో మన పెద్దలొచ్చేసరికి 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నా సరే, వాళ్ళ పని వాళ్ళు నొప్పులు లేకుండా చేసుకోగలిగేవారు. మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, సయాటికా పెయిన్ కావచ్చు, కండరాల నొప్పులకు సంబంధించి, కీళ్ళ నొప్పులకు సంబంధించి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మోకాళ్ళనేవి అరిగిపోయి, మృదులాస్థి అనేది తగ్గటం, గుజ్జు అరిగిపోవటం ద్వారా రాపిడి ఎక్కువయ్యి, వాపు రావటం, నొప్పి రావటం, ఇలాంటి సమస్యలతో ఈ జనరేషన్‌లో ఉన్నవాళ్ళు 25 సంవత్సరాలు, 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు రావటం, ఇలాంటి పెయిన్స్‌తో బాధపడతా ఉన్నారు. పూర్వకాలంలో మన పెద్దలను మనం ఒకసారి గమనించుకున్నట్లయితే 60-70 సంవత్సరాలు వచ్చినా సరే, వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ ఎదుటి వ్యక్తులకు కూడా వాళ్ళ యొక్క పనుల్లో సహాయం చేస్తా ఉండేవాళ్ళు. ఇన్ని వేల రకాల నొప్పులకు సంబంధించి కావచ్చు, పెయిన్స్‌కి సంబంధించి మెడిసిన్స్ అయితే లేవు. వాళ్ళకి 60-70 సంవత్సరాల వయసు వచ్చినా సరే, ఎలాంటి నొప్పుల సమస్య లేకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా గడుపుకోగలిగారు. ప్రస్తుత కాలంలో ఇన్ని వేల రకాల మెడిసిన్స్ ఉన్నా సరే, ఎంతో టెక్నాలజీ ఉన్నా సరే, మనం నొప్పుల నిమిత్తం శారీరకంగా, మానసికంగా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం. పూర్వీకులకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆహార విధానంలో ఏం మార్పులు చేస్తే ఇలాంటి సమస్య నుంచి మనం బయటపడడానికి ఎక్కువ శాతంలో అవకాశం ఉంది. ఇలాంటి విషయాల గురించి చాలా స్పష్టంగా మనం ఈ వీడియోలో చెప్పుకోబోతా ఉన్నాం. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఒక పౌడర్‌ని కలుపుకోవటం మూలంగా ఇలాంటి సమస్యల నుంచి నడుము నొప్పి కావచ్చు, అదేవిధంగా వాపులకు సంబంధించి, విరిగిన ఎముకలనేవి త్వరగా అతుక్కోవటానికి సంబంధించి కావచ్చు, మృదులాస్థికి సంబంధించి ఎవరైతే గుజ్జు అరిగిపోయి మోకాళ్ళలో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకు కూడా మంచి సపోర్ట్‌గా ఉండబోతా ఉంది. కండరాల నొప్పులకు సంబంధించి, కీళ్ళ నొప్పులకు సంబంధించి ఎంతో సహాయకంగా ఉండే ఈ పౌడర్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. ఈ పౌడర్‌ని ఏ విధంగా ఉపయోగించాలి? ఉపయోగించుకోవటం మూలంగా పొందుకునేటువంటి ప్రయోజనాలేంటి? మన పూర్వీకులు స్వయంగా మా అమ్మ వాళ్ళ నాన్నగారు, మా తాతగారు చుట్టుపక్కల 20-30 గ్రామాలకి ఈ పౌడర్‌ను ఉపయోగింపజేసి అనేక మంది ఆరోగ్యంగా ఉండటానికి సహాయకంగా అయితే మా తాతగారు ఉన్నారు. మా తాతగారు కావచ్చు, వాళ్ళ యొక్క పూర్వీకులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి అనేక రకాల అనారోగ్య సమస్యలకి ఆయుర్వేదాన్ని ఉపయోగింపచేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళ రోజుల్లో వాళ్ళ వంతు వాళ్ళైతే చేయగలిగారు. ఈ పౌడర్‌ను ఉపయోగించుకోవటం మూలంగా నొప్పులకు సంబంధించి ఏ విధంగా సపోర్ట్‌గా ఉంటదో మనం చూసినట్లయితే, ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతూ, అదే విధంగా ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే కుర్చీలో కూర్చోబోయి కింద పడినా సరే తొంటి ఎముక విరగటం కావచ్చు, మెట్ల మీద నుంచి నడుస్తూ కాలు జారి పడినా సరే తొంటి ఎముక అనేది విరగటం కావచ్చు, కాళ్ళు ఇరగటం, చేతులు ఇరగటం అనేది మనం చాలా ఎక్కువ సంఖ్యలో చూడటం జరుగుతా ఉంది. ఎముకల బలం అనేది లేక గుల్లబారిన ఎముకల సమస్యతో ఇబ్బంది పడుతూ ఎముకలలో సత్తువ లేక చిన్నగా పడినా సరే విరిగిపోవటాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అదే విధంగా వాపులు రావటం కావచ్చు, మృదులాస్థి అనేది గుజ్జు అనేది అరిగిపోయి ఇబ్బంది పడటం కావచ్చు. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే లిగ్మెంట్స్ అనేవి జాయింట్స్ లో ఉండేటువంటి లిగ్మెంట్స్ కూడా ఈ మధ్యన కట్ అవటం కావచ్చు, అదే విధంగా చిట్లటం కావచ్చు. ఇలాంటి సమస్యలతో కూడా వాపులతో, నొప్పులతో ఎక్కువగా ఇబ్బంది పడటాన్ని మనం సామాజికంగా చూస్తానే ఉన్నాం. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేటువంటి శుద్ధి చేసినటువంటి నల్లేరు పౌడర్‌ని ఉపయోగించుకోవటం మూలంగా ఎవరికైతే కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పుల సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి ఒక దివ్యమైన ఔషధంగా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఎముకల యొక్క పట్టుత్వాన్ని, ఎముకలనేవి బలంగా ఉండటానికి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉంటది. నొప్పుల సమస్యతో కావచ్చు, వాపుల సమస్యతో కావచ్చు, అదే విధంగా మృదులాస్థి అనేది తగ్గిపోయి గుజ్జు అరిగిపోవటం ద్వారా వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, అదే విధంగా మహిళల్లో వయసు పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క ఎముకలు అనేవి గుల్లబారటం, ఓపిక లేక వాళ్ళు ఎక్కువగా నొప్పుల సమస్యతో ఇబ్బంది పడటాన్ని కూడా మనం మోనోపాజ్ దశలో చూడటం అనేది జరిగింది. వాళ్ళకు కూడా ఇది ఒక దివ్యమైన పౌడర్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే నొప్పుల సమస్యతో పాటుగా ఎవరైతే బరువు తగ్గాలనుకుంటా ఉన్నారో, అదే విధంగా ఫైల్స్ సమస్యతో కావచ్చు, జీర్ణాశయ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి కావచ్చు, గుండె సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి కావచ్చు, డయాబెటీస్ తో షుగర్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి కూడా ఈ పౌడర్ అనేది మేలు చేయబోతా ఉంది. సింపుల్ గా ఒక మాటలో ఈ పౌడర్ గురించి మనం చెప్పుకోవాలంటే, పూర్వీకులు 60-70 సంవత్సరాల వయసు వచ్చినా సరే నొప్పులన్న మాట లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎదుటి వాళ్ళకు కూడా సహాయకంగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఎలాంటి మెడిసిన్స్ లేవు, ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా సరే వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలిగారు. అదే ప్రస్తుత జనరేషన్ లో మనం చూసినట్లయితే 25 సంవత్సరాలు ఉండట్లేదు, లేదా 30 సంవత్సరాలు ఉండక ముందులే మోకాళ్ళల్లో గుజ్జరిగిపోవటం,
చిన్నగా ఏదన్నా పడినా సరే ఎముకలు విరిగిపోవటం కావచ్చు, వాపులు రావటం, మోకాళ్ళు అనేవి పట్టుకుపోవటం కావచ్చు, యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి కీళ్లవాతానికి దారి తీస్తూ ఈ విధంగా అనేక రకాల సమస్యలతో నొప్పులతో బాధపడుతా ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఈ పౌడర్ అనేది ఎంతో సహాయకంగా ఉందని మన పూర్వీకుల ద్వారా మనకు తెలుస్తా ఉంది. మనం కూడా మన ఆహారంలో ఈ పౌడర్ను ఉపయోగించుకోవటం మూలంగా ఎలాంటి నష్టం అయితే రాదు. పూర్వీకులు పొందుకున్నటువంటి అనేక రకాల ప్రయోజనాలు మనం కూడా పొందుకోవచ్చు కాబట్టి ఈ నల్లేరు పౌడర్ని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుని ఉపయోగించినట్లయితే మనం ఎలాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ పౌడర్ అనేది అత్యంత సపోర్ట్ గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి మీ ఆహారంలో ఈ నల్లేరు పౌడర్ ని ఒక భాగంగా చేసుకుని ఒక 5-6 నెలల పాటు ఉపయోగించి చూడండి. మార్పునైతే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. మాకు క్లోజ్ గా ఉండేటువంటి కొంతమందికి ఈ నల్లేరు పౌడర్ ని ఉపయోగింపచేసినప్పుడు వాళ్ళైతే మార్పు చూసి వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేయడం జరిగింది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఈ నల్లేరు పౌడర్ ని మీరు కూడా ఉపయోగించి చూడండి. మంచి ప్రయోజనాలు అయితే పొందుకోగలుగుతారు. ఈ పౌడర్ ని ఉపయోగించే విధానం వచ్చేసరికి గోరువెచ్చని నీళ్ళల్లో ఉపయోగించవచ్చు, గోరువెచ్చని పాలల్లో ఉపయోగించవచ్చు, తేనెతో ఉపయోగించవచ్చు, నెయ్యితో ఉపయోగించవచ్చు. ఈ విధానంలో 4 రకాలుగా ఈ పౌడర్ ని ఉపయోగించవలసి ఉంటది. ఎవరైతే ఎముకలు విరిగిన సమస్యతో ఉంటారో వాళ్ళు నల్లేరు పౌడర్ ని పాలతో కలిపి ఈ పౌడర్ ని ఉపయోగించవలసి ఉంటది. సమస్యను బట్టి ఉపయోగించే విధానం అనేది మారుతూ ఉంటది కాబట్టి ఈ నల్లేరు పౌడర్ ని మీకున్న సమస్యను బట్టి ఉపయోగించడానికి చూడండి. మంచి మార్పునైతే చూడగలుగుతారు. ఈ ఆధునిక కాలంలో సైంటిఫిక్ గా కూడా ఈ నల్లేరు పౌడర్ గురించి పరిశోధనలు జరిగాయి. ఎవరికైతే ఎముకలు విరిగిన సమస్యతో ఇబ్బంది పడుతా ఉన్నారో ఈ పౌడర్ ను ఉపయోగించుకోవడం మూలంగా 30-50% ఎముకలు అనేవి తొందరగా అతుక్కోవడానికి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉంటుందని వాళ్ళ యొక్క పరిశోధన ద్వారా తెలియజేయడం జరుగుతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఈ శుద్ధి చేసినటువంటి ఈ పౌడర్ ని ఉపయోగించడం కోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి మన నెంబర్ మీరు సంప్రదించి కొరియర్ ద్వారా డోర్ డెలివరీ పొందుకోవచ్చు. ఇంతకు ముందు మన ఛానల్లో ఇలాంటి అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. మన పూర్వీకుల ఆహారంలో ఈ నల్లేరు పౌడర్ అనేది ఒక భాగంగా ఉండటం మూలంగా వాళ్ళు నొప్పులు లేకుండా చాలా సంతోషంగా అయితే ఉండగలిగారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని, మీరు చూసినటువంటి రిజల్ట్ ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసినట్లయితే అనేక మందికి ఒక ప్రేరణగా ఉండి వాళ్ళు కూడా ఉపయోగించుకోవడానికి ఒక మార్గంగా ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.